కడపలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకుడు అమ్జద్ బాషా మాట్లాడారు. ఇటీవల జరిగిన మోచంపేట ఘటన బాధాకరమని, అయితే ప్రతి ఘటనకు వైసీపీ నాయకులే కారణంగా చూపించడం తగదన్నారు. కూటమి నాయకులే వివాదాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇలాంటి రాజకీయ ఆరోపణలు జరుగుతున్నాయని విమర్శించారు. అలంకాన్పల్లె ఘటన, చిన్న దస్తగిరి హత్య కేసులో కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అమ్జద్ బాషా పేర్కొన్నారు. 9వ తేదీ కడప నగరంలోని అల్మాస్ పేట్ సర్కిల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం అందరికీ తెలిసినదే. మరి ఈ సంఘటన కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసు. కడప నగరం ఎలాంటి నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఎందువల్ల అంటే కడప నగరంలో తిరుమల తొలి గడప అయిన దేవుని గడప ఉంది. మరి అదే విధంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉంది. మరి అదే విధంగా మరియాపురం చర్చ్, ఈ మూడు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా, కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భక్తాదులు వచ్చి అక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మరి ఈ మూడు ప్రాంతాలని కూడా సందర్శించే పరిస్థితి. మరి అలాంటి మహానగరం కడప నగరం. మరి ఇలాంటి ఒక దుర్ఘటన జరగడము నిజంగా మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. మేము ఆ సంఘటనను కూడా పూర్తిగా మొదటి రోజు కూడా ఖండించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలకు ఖండిస్తూనే ఉంటుంది కూడా. మరి అలాంటి దురదృష్టకరమైన సంఘటన కడపలో జరిగిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సంఘటనను ఖండించడం జరిగింది. కడపలో ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఖండించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక సున్నితమైన ఇష్యూ అది. మరి ఆ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండే పత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ, ఇరు వర్గాల ప్రజలకు కూడా సంయమనం పాటించండి. మరి అదే విధంగా మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి పత్రికల పైన కూడా ఉంది. మరి అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా పైన ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల పైన కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మనం చూశాం, కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్ పేట్ లో జరిగిన సంఘటనకు ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన
సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యూన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి దాన్ని మనము ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రతి పౌరుడి పైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రుల పైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో. మరి ఇవాళ ఒకటే నేను స్పష్టంగా చెప్పగలను, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే కోసం ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు కొలిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూరుకున్న పరిస్థితి. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శవాల మీద రాజకీయాలు చేస్తాడు, కులాలు మతాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడము ఆయన దాంట్లో సిద్ధహస్తుడు. ఆయనకు అలాంటి రాజకీయాలు చేసే అతన్ని ఏదైతే చంద్రబాబు నాయుడికి ఎవరు సాటి రారు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు సాటి రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే తన పచ్చి పత్రికలు, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కాపాడుతూ వస్తున్న పచ్చ పత్రికల ద్వారా కథనాలు రాయిస్తాడు. మరి వాళ్ళ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తాడు. నిన్న చూశాను, నిన్న సాయంకాలము ఏమో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు ఒక పెద్ద మనిషి షరీఫ్ గారు, నిజంగా నేను ఆయన ఒక పెద్ద మనిషి అని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను చంద్రబాబు నాయుడు కాడి నుంచి వచ్చిన ఏదైతే స్క్రిప్ట్ ఉందో మరి ఆ స్క్రిప్ట్ ని చదవడం మొదలు పెట్టాడు. ఏం చెప్తున్నాడంటే ఆల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంట. దానితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచరులు మొత్తం దానికి కారకులంట.
నిజంగా ఇంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకైతే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన మాట్లాడతాడు త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడానికి కోసము మరి ఇలాంటి కుట్రలు చేయించారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. నిజంగా కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నిక జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎన్నిక జరిగినా, ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎర చూపి, డబ్బులు ఎర చూపి, ఏదేదో ఎర చూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం.